గింజనం తినేవాడు పరమాన్నం తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. 20 ఏళ్ళు 25 ఏళ్ళు కఠిన బాధలు అద్దెలు కట్టి అనుభవించి ఈ రోజు మంచినీళ్ళ నుంచి పాల సముద్రంలో దూకినట్టుగా మాకుంది. అది మీకు తెలియదు. అద్దెలు కట్టి బ్రతికే మాలాటల పేదల జీవితాలకి అంత వెలుగిచ్చాడు ఆ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మాకు తెలుస్తుంది దానిలో ఆనందం. మీకు తెలియదు. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనందం ఎన్ని ఏళ్ల కళ. ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో మాలాటలకు చేయూతనిచ్చి మా కుటుంబాన్ని బలపరిచి అప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు అలవాటు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, మళ్ళీ గొల్లలు చేశారు, డబ్బులు అన్నారు, అవ్వన్నారు, ఏవో చెప్పారు. ఏమీ మాకు ఏం కల్లా. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హయాంలో మళ్ళీ మాకు వచ్చినాయి. హృదయపూర్వక ధన్యవాదాలు కాదు, తల వంచి ప్రణామాలు. చంద్రబాబు నాయుడు గారు ఇది ఎవరు చేయలేరు. మా సొంతింటి కళ ఎవరు చేయలేరు. ఇన్ని కుటుంబాన్ని ఇన్ని మనం ఎవరైనా కట్టుకుంటారా? పేదోడు ఏదో ఎప్పుడో కడతాం 3000 నెలకు 3000 ఇంత కట్టి ఇంత నివాసం ఇంత పూలదండలతో అలంకరించి ఉండడానికి ఎవరిస్తారు? అంత ఆనందంగా ఉంది. రాత్రి బ్రహ్మాండంగా ఉన్న. ఏం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఆనందంలో ఒక్కటే మిగిలింది అంతే.